చెప్పండి ఒకసారి ఆ మాట. ఎస్, ఐ లవ్ యూ. అవును, నువ్వంటే నాకు ఇష్టమే. శుద్ధుడవు కమ్ము అని అనగానే 42వ వచనం, వాట్ ఈస్ హ్యాపెన్? వెంటనే కుష్ఠరోగము వానిని విడిచాను. వెంటనే, ఆన్ ద స్పాట్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ చిన్న ప్యాసేజ్లో we can see the love of God, at the same time we can see the power of God. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తున్నాం. అదే సమయంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. వాట్ ఎ వండర్ఫుల్ లవ్! ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ. ఈ దినాల్లో ప్రేమ అనేటువంటి మాట చాలా దుర్వినియోగం చేయబడతా ఉంది. అందుకని మన పాంప్లెట్ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. దే బికేమ్ మ్యాడ్. పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. వై 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 ఇంతకీ వాట్ ఈజ్ లవ్? తల్లిదండ్రులు పిల్లల మధ్య చూపించేటువంటి ప్రేమకు ప్రేమే అంటాం. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమను ప్రేమే అంటాం. స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమను ప్రేమే అంటాం. తెలుగు భాషలో ప్రేమ అనేటువంటి పదానికి ఒకే పదం ఉంది అంతే, ఆ మాటకు. కానీ ఇఫ్ వి స్టడీ ద గ్రీక్ లాంగ్వేజ్, ప్రతి పదం కూడా గ్రీకు భాష నుంచి వస్తుంది. మన చదువులో మనం వింటుంటాం. ప్రేమ అనేటువంటి మాటకు గ్రీకు భాషలో 4 పదాలు ఉన్నాయి. వాటిని మనం అర్థం చేసుకుంటే ఏది ప్రేమో ఏది ప్రేమ కాదో మనకు అర్థమవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ నోట్స్, ప్లీజ్ నోట్ డౌన్. ఒకవేళ మీ దగ్గర నోట్స్ ఉంటే నోట్స్ రాసుకోండి. ఒకవేళ నోట్స్ లేకపోతే నేను మీకు ఒక పేపర్ ఇచ్చాను కదా, పాటల షీటు. నా పాట వెనక వైట్ పేపర్ ఉంటుంది, మీకు అక్కడేం రాసుకోండి. వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏంటి? ఒక ఆయన అన్నాడు, లవ్ ఈజ్ బ్లైండ్ అన్నాడు, ప్రేమ గుడ్డిది. ఇంకొక ఆయన అన్నాడు, లవ్ ఈజ్ డ్రీమ్, ప్రేమ అనేది ఒక కళ అన్నాడు. ఈ మధ్య ఒక సినిమా కవి రాశాడు, లవ్ ఈజ్ వైరస్ అన్నాడు. ఏంటి? లవ్ ఈజ్ వైరస్. లవ్ వైరస్ సోకింది నాకు. సమాజంలో మనుషులు ప్రేమకు రకరకాల అర్థాన్ని ఇస్తూ ఉంటే, వాట్ ఈస్ ద రియల్ లవ్? అసలు ప్రేమ అంటే ఏంటి? ఆ మాట యొక్క ఇన్నర్ మీనింగ్ మనకు అర్థమైతే కానీ ఏది అసలైన ప్రేమో, ఏది అసలైన ప్రేమ కాదో, నకిలీ ప్రేమో మనకు అర్థమవుతుంది. కనుక గ్రీకు భాషలో ప్రేమకు 4 పదాలు ఉన్నాయి. ఎన్ని పదాలు ఉన్నాయి? 4. దయచేసి ఎవరు రాసుకోకుండా ఉండబాకండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర పెన్ను లేకపోతే నేను పెన్ను ఇస్తాను, అయితే మళ్ళీ తిరిగి ఇవ్వాలి నాకు. ఒకే ఒక పెన్ను ఉంది నా దగ్గర. ఎనీవన్ వాంట్ ఎనీ పెన్? ఓకే, వెరీ గుడ్. ఎవరికైనా కావాలా? ఓకే, వెరీ గుడ్. మీరంతా గుడ్ స్టూడెంట్స్, మంచి విద్యార్థులు. నెంబర్ 1, మొట్టమొదటిది, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. మొట్టమొదటిది, గ్రీకు భాషలో ప్రేమకు ఉపయోగించిన మొట్టమొదటి పేరు ఏంటంటే స్టార్గే. స్టార్గే, స్టార్గే, స్టార్గే. రాసుకోండి. ఇది తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉండే ప్రేమ. ఎవరికి? పేరెంట్స్కి చిల్డ్రన్కి మధ్య ఉండేటువంటి ప్రేమ. పేరెంట్స్ పిల్లల పట్ల చూపించే ప్రేమ. వీటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత. మొట్టమొదటి నోట్ చేసుకుని. నెంబర్ 2, రెండోది, ఫిలేవో. ఫిలేవో, ఫిలేవో, ఫిలేవో. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ, ఫ్రెండ్షిప్ లవ్. మొట్టమొదటిది పేరెంటింగ్ లవ్, పేరెంట్స్ లవ్. రెండోది ఫ్రెండ్షిప్ లవ్, ఫిలేవో, ఫిలేవో. నెక్స్ట్ మూడవది ఎరాస్. ఎరాస్, ఎరాస్. ఇది స్త్రీ పురుషుల మధ్య ఉండే కామ సంబంధమైన ప్రేమ, లైంగిక సంబంధమైన ప్రేమ.
ఇక చివరిది అగాపే. చివరి ప్రేమ ఏంటి? అగాపే. అగాపే ఇది దేవుని ప్రేమ. గాడ్స్ లవ్. గాడ్స్ లవ్. ఓకే, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఆర్ ద 4 థింగ్స్? వాట్ ఆర్ ద four words for love in Greek language? నెంబర్ 1 స్టార్. పర్లేదు చూసి చెప్పొచ్చు, ఇప్పుడే కదా విన్నది. నెంబర్ 1 స్టార్గే. ఎవరి ప్రేమ ఇది? పేరెంటింగ్ లవ్. నెంబర్ 2 ఫిలేవో. ఎవరిది ప్రేమ? ఫ్రెండ్షిప్ లవ్. మూడోది ఎరాస్, సెక్షువల్ లవ్. ఎరాస్. వాట్ ఈస్ ద ఫైనల్ థింగ్? అగాపే. ఇది దేవుని యొక్క ప్రేమ. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మళ్ళీ 1 by 1 రాసుకోండి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? స్టార్గే. స్టార్గే అంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య చూపించేటువంటి ప్రేమ. పేరెంట్స్ పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటే ఐ లవ్ యూ అని చెప్పరు, గ్రీకులో ఐ స్టార్గే యూ అంటారు అనమాట. ఆ పదం వాడతారు. ఏం వాడతారు? స్టార్గే యూ, ఐ స్టార్గే యూ. నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను. పిల్లలు మీరంటే నాకు చాలా ఇష్టం. పిల్లలు ముద్దు పెట్టుకుంటారు, ఎత్తుకుంటారు, ముద్దు ఆడతారు. పేరెంట్స్ పిల్లల పట్ల చూపించేటువంటి ప్రేమ స్టార్గే అనేటువంటి పదం వాడింది. దీనికి ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లవ్. ఏంటిది? ఇట్ ఈస్ నాట్. ఇది పరిపూర్ణమైన ప్రేమ కాదు. ఎందుకో తెలుసా? పేరెంట్స్ దేవతల, మనుషుల? ఎవరు? మనుషులే. ఎవ్రీ హ్యూమన్ లవ్ ఈజ్ నాట్ కంప్లీట్. ఓన్లీ గాడ్స్ లవ్ ఈజ్ కంప్లీట్. ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్రతి మనిషి ప్రేమ సంపూర్ణమైంది, పరిపూర్ణమైంది కాదు. దేవుని ప్రేమ మాత్రమే పరిపూర్ణమైంది. పేరెంటింగ్ లవ్ ఈజ్ నాట్ కంప్లీట్. వై? ఎందుకు బ్రదర్ అలా చెప్తా ఉన్నారు? దెర్ ఆర్ 2 reasons. నెంబర్ 1, ప్లీజ్ నోట్ డౌన్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ కండిషనల్ లవ్. పేరెంటింగ్ లవ్ ఎలాంటిది తెలుసా? అది ఏం లవ్? అది కండిషనల్ లవ్. అంటే షరతులతో ప్రేమిస్తారు పేరెంట్స్ కొన్నిసార్లు. దేంతో ప్రేమిస్తారు? షరతులతో. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా డాడీ అన్నాడు నాతోటి, అరే రాము, నువ్వు కాలేజీ ఫస్ట్ రావాలిరా, వస్తే నీకు కొత్త డ్రెస్ కొనిస్తా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ప్రేమ కాదా? అవునా? ప్రేమే. కానీ దానికి ఏం పెట్టాడు? కండిషన్ పెట్టాడు. ఒకవేళ నేను సెకండ్ వస్తే జీన్ ప్యాంట్ లేదు, ఏం లేదు. ఆయన తర్వాత సంగతి. నేను కూడా అంటున్నా, ఇప్పుడు మా పాప 2nd క్లాస్ చదువుతుంది. ఆమెకు చెప్తా, అరే పెర్సిస్, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు 5 స్టార్ చాక్లెట్ కొంటా అంటాను. మరి 2nd ర్యాంక్ వస్తే ఏం డాడీ అంటుంది. 2nd ర్యాంక్ వస్తే లాలీపాప్తో సర్దుకోవాలి బిడ్డ. Even as a parent, I myself also, my love is also conditional love. దీని గురించి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్. మనం దేవుళ్ళం కాదు. ఎవరు మనం? మనుషులు. సో హ్యూమన్ లవ్ ఈజ్ ఇన్కంప్లీట్ లవ్. పేరెంటింగ్ లవ్లో మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఎ కండిషనల్ లవ్. అది షరతులతో కూడినటువంటి ప్రేమ. ఇదైతే బాగుండదు. కానీ ఇంకోటి ఉంది. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎ పార్షియల్ లవ్. పార్షియల్ లవ్ పక్షపాతం చూపిస్తూ ఉంటుంది. ఏ ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ. ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఉంటే నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోబాకండి దయచేసి. ఏంటి ఈ పాస్టర్ గారు ఇట్లా చెప్తున్నారు తల్లిదండ్రుల గురించి? నేను చెప్పేవి నిజాలు, సత్యం. మనమంతా ఎవరమండి? మనుషులు. నేను కూడా ఒక పేరెంట్నే. ఎస్, నేను కూడా ఒక తండ్రిని. ఐఎమ్ ఆల్సో ఏ డాడీ. సమ్టైమ్స్ పేరెంటింగ్ లవ్ ఈజ్ ఎ పార్షియల్ లవ్. పార్షియాలిటీ చూపిస్తూ ఉంటుంది. ఎస్, ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. వచ్చి విలువెలా ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, అంకుల్ ఏం చెప్పరు అంకుల్ నా బాధ. ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. 10th క్లాస్ పాస్ అయినప్పటి నుంచి
సైకిల్ కొనియమని అడుగుతున్నా మా మమ్మీని, డాడీని. ఏం కొనియమని? 10th పాస్ అయ్యా, ఇంటర్ కూడా అయిపోయింది, ఇప్పుడు దేంట్లోకి వచ్చాను, అయినా సైకిల్ కొనియదా, నడిచిపోతున్నా కాలేజీకి. మా చెల్లి మొన్న 10th పాస్ అయింది, దానికి కొన్నారు ఏంటి? సైకిల్. చెప్పండి అంకుల్, నిజంగా మా పేరెంట్స్ నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతాం. ఇలాంటి సంఘటనలు జరగట్లేదా? అంత మౌనంగా ఉన్నారేంటి? నిజమా కాదా? ఎవరు చెప్పట్లేదు. ఎస్, పెద్దవాళ్ళని ప్రేమిస్తారు, చిన్నవాళ్ళని ప్రేమించారు. బైబిల్లో ఉంది కదండి, ఇస్సాకు రెబెకా. ఇస్సాకు పెద్ద కొడుకుని ప్రేమిస్తే రెబెకా చిన్న కొడుకుని ప్రేమిస్తుంది. పార్షియల్ లవ్, పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారు. అర్థమవుతుందా? సో parenting love is not complete love, it is incomplete love. రెండు చెప్పాను నేను. ఏమేంటి? ఒకటి కండిషనల్ లవ్, రెండోది పార్షియల్ లవ్. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ లవ్. వారికి సంతోషం కలిగిస్తే మంచిగా, బిడ్డ వెరీ గుడ్, వెరీ గుడ్. దుఃఖం కలిగిస్తే ఎందుకు పుట్టావురా నువ్వు, నా కడుపును చెడ పుట్టావురా. వాడు ఒక అబ్బాయి అయితే నిన్ను కనకుండా ఒక అమ్మాయిని కన్నా బాగుండేది. దట్ ఈస్ ద పేరెంటింగ్ లవ్. నెంబర్ 2, సెకండ్ లవ్లోకి వచ్చేస్తాను నేను త్వరగా. రెండోది ఏంటి? మీరే చెప్పాలి. సెకండ్ మీకు ముందే చెప్పాను. ఏంటిది? ఫిలివో, రెండవ ప్రేమ. మొట్టమొదటి స్టార్కే అయిపోయింది. రెండవ ప్రేమ ఏంటి? ఫిలివో. ఇది ఇరువురు స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. ఇట్ ఈస్ అ ఫ్రెండ్షిప్ లవ్. అబ్బా, ఫ్రెండ్షిప్ గురించి ఎన్ని పాటలో, ఎన్ని పాటలో, ఎన్ని పాటలో. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా. అన్నిటికంటే సుప్రీం ఏంటంటే ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్, ఫ్రెండ్షిప్. బట్ డియర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ లవ్ ఈజ్ నాట్ ఆల్సో కంప్లీట్ లవ్. అది కూడా సంపూర్ణమైన ప్రేమ కాదు. ఎందుకని? అది ఏ లవ్? హ్యూమన్ లవ్. ఫ్రెండ్స్ మనుషులా దేవుళ్ళ? మనుషులే. ఫ్రెండ్షిప్ లవ్. ఆగస్ట్ 1st సండే ఏం డే అది? ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే. ఇది కూడా తాత్కాలికమైంది. ఒక సామెత ఉంది, బెల్లం ఎక్కడుంటే అక్కడ ఏముంటాయంట? ఈగలు ఉంటాయంట. ఎవడైనా బైక్ మీద కాలేజీకి వస్తూ ఉంటే వాడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎవరు? ఫ్రెండ్స్. పాపం ఒకడు నడుచుకుంటూ వస్తున్నాడు, వాడికి ఫ్రెండే ఉన్నాడు. ఎందుకని? బైక్ మీద వచ్చేవాడికి ఏమో ఎక్కువ మంది ఫ్రెండ్స్, నడుచుకుంటూ వచ్చేవాడికి ఫ్రెండ్షిప్ ఎందుకు లేరంటే వాడు కూల్ డ్రింక్స్ ఇప్పిస్తాడు, అన్నీ ఇప్పిస్తాడు, వీడు ఏమి ఇప్పాడు. ఎక్కడ డబ్బులు ఉంటే వాడితో ఫ్రెండ్షిప్ చేస్తారు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ద సెల్ఫిష్ లవ్. రాసుకోండి, ఏ లవ్ అది? సెల్ఫిష్ లవ్. ఫ్రెండ్షిప్ లవ్ అనేది చాలాసార్లు సెల్ఫిష్గా ఉంటుంది. చాలాసార్లు మనం నమ్మి వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు ఆ స్నేహంలో మనల్ని మోసం చేస్తూ ఉంటారు. దాంట్లో ఎంతో స్వార్థం ఉంటుంది. బైబిల్లో యేసు ప్రభు ఒక కథ చెప్పాడు, తప్పిపోయిన కుమారుడు అని. మీకు బాగా తెలిసే ఉండొచ్చు. ఏంటి స్టోరీ అది? తప్పని వాడి దగ్గర డబ్బులు ఉన్నంత కాలం తండ్రి దగ్గర డబ్బులు తీసుకొని దూరం వెళ్ళాడు. ఆ ఫ్రెండ్స్ అందరూ వచ్చి వాడి దగ్గర పైసలు ఉన్నంతసేపు తిని తాగి తందనాలు ఆడారు. చివరికి పైసలు అయిపోయిన తర్వాత అందరూ వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సో ఫ్రెండ్షిప్ లవ్ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ ఏ సెల్ఫిష్ లవ్. అది స్వార్థంతో కూడింది, కొన్నిసార్లు మోసంతో కూడింది. తెలుసా మీకు? నేను ఒకసారి ఒక చర్చిలో దేవుని వాక్యం బోధించడానికి వెళ్ళాను. అది రాత్రిపూట, December 31st నైట్. అంటే చాలా వెరీ సిన్సియర్గా అందరం ప్రేయర్లో ఉంటాం కదా. నేను ఎప్పుడైనా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తా, దయచేసి మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి అని. అందరూ ఆఫ్ చేశారు, కానీ వాడు అక్కడే ఆఫ్ చేయలే. ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి ఒక SMS వచ్చింది అనమాట 31st నైట్ 11 గంటలకి. అందుకని మీకు చెప్తున్నాను, మీరు స్విచ్ ఆఫ్ చేయకపోతే మీకు ఇప్పుడు ఏమొస్తుంది? SMS వస్తే లేచిపోతారు మీరు. ఎవరో ఫోన్ చేస్తారన్నమాట, SMS పంపుతారు. ఏం పంపించారంటే, అరే ఇంపార్టెంట్ మాట్లాడాలి నీతో, నువ్వు రా అని అన్నాడు. నేను వాక్యం చెప్తానే ఉన్నా, వాడు లేచిపోయాడు. 31st నైట్ వాడిని గ్రౌండ్లోకి తీసుకెళ్ళి తుక్కు దన్నారు, వాడిని బూట్ కాలుతో దన్నారు. వీడేమో మామూలుగా ఫ్రెండ్స్ పిలిచారని పోయాడు, వాళ్ళేమో ఫ్రెండ్స్ లాగా నటించి వాడిని దుమ్ముగా తన్నారు అనమాట. పొద్దున్నే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేశాను నేను.
అదే నేను స్విచ్ ఆఫ్ చేయమన్నప్పుడు ఆఫ్ చేసి కూర్చుంటే ఆ తన్నులు తగిలేయా? చాలా బాధ అనిపించింది. అంటే తను ఎవరిని నమ్మాడు దేవుని కంటే ఎక్కువగా? ఫ్రెండ్స్ నమ్మాడు. నేను అడిగా, ఎందుకు పోయావు బాబు మధ్యలో నుంచి అంటే, వాళ్ళు నా ఫ్రెండ్స్ అని అంకుల్, వాళ్ళు మేము ఎప్పుడు బాగా కలిసి ఉంటాం అంకుల్, మరి ఎందుకు తన్నారో అర్థం కావట్లేదు అంకుల్. పాపం వాడికి ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు తన్నుకులాడినాక. అందుకనే ఫ్రెండ్షిప్లో స్వార్థం ఉండే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం మోసం ఉండే అవకాశం కూడా ఉంటుంది. కనుక స్నేహితుల ప్రేమ కోసం ప్రయాసపడితే నీకు శూన్యమే మిగులుతుంది. పేరెంట్స్ లవ్ కోసం ప్రయాసపడితే నీకు శూన్యమే మిగులుతుంది. ఎందుకని? అది కంప్లీట్ కాదు, ఇది కూడా కంప్లీట్ కాదు. మూడవ ప్రేమ ఏంటి? ఎరాస్. ఇదే మన ప్రేమ. ఇదే పడ్డానండి ప్రేమలో, మరి దీంట్లోనే పడింది. దేంట్లో? వాడికి గ్రీక్ తెలియక ఆ మాట రాశాడు, కానీ యాక్చువల్గా కవి ఏం రాయాలో తెలుసా? పడ్డానండి ఎరాస్లో మరి అని రాయాలి. వాడికి ఆ పదం తెలియదు బహుశా. పడింది ప్రేమలో కాదు, ఎరాస్లో పడ్డాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎరాస్? ప్లీజ్ నోట్ డౌన్. ఎరాస్ ఈజ్ నాట్ ఎ లవ్ బట్ లస్ట్. ప్లీజ్ నోట్ డౌన్. ఎరాస్ అనేది ప్రేమ కాదు, మోహం. ఏంటది? మోహం. ప్రేమకి మోహానికి తేడా ఉంది. ఎరాస్ ఈజ్ నాట్ లవ్ బట్ ఇట్ ఈజ్ ఏ లస్ట్. ఏంటది? లస్ట్. లస్ట్ అంటే మోహం. ఇది కామ సంబంధమైన ప్రేమ. తనలో ఉన్న కోరిక తీరిన తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోయిద్ది అంతే. కోరిక తీరనంత వరకు నీ అంటాడుతూ ఉంటాడు అబ్బాయి. వాడి కోరిక తీరగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సెల్ ఫోన్ ఏమొస్తుంది? మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎంత ఫోన్ చేసినా మొబైల్ స్విచ్ ఆఫ్. ఎందుకని? అదేంది? లవ్వా లస్టా? ఏంటది? లస్ట్. అందుకని అది ఏమైపోయింది? ఎగిరిపోయింది అనమాట. మేము స్టూడెంట్స్ కొన్న రోజుల్లో ఒక సినీ కవి ఒక పాట రాశాడు. దానిలో లస్ట్ గురించి భలే రాస్తాడు ఆయన. ఇట్ ఈస్ ఎ పోయిమ్ లాగా చెప్తాను నేను. ప్రేమ అన్నది ఒక కళ, చిక్కుకుంటే అది వల. కవి రాశాడు కదా, అందుకే రైమ్స్ పెడతాడు. ప్రేమ అన్నది ఒక కళ. ఈ పాట ఇప్పుడు వాళ్ళకి తెలియదు, పాత తరం వాళ్ళకి తెలుసు, నా జనరేషన్ వాళ్ళకి. ప్రేమ అన్నది ఒక కళ,